గంజాయి స్మగ్లర్లు రూటు మార్చారు. పోలీసులకు పట్టుబడకుండా కొత్త ఎత్తులు వేస్తున్నారు. పనస పండ్ల లోడుమాటున రైళ్ల ద్వారా అక్రమ రవాణా చేస్తూ గంజాయిని రాష్ట్రాలు దాటిస్తున్నారు. స్మగ్లర్ల ఎత్తులను చిత్తు చేస్తూ కామారెడ్డి పోలీసులు, ఎక్సైజ్ అధికారులు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంగా గంజాయి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కామారెడ్డి కేంద్రంగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు కేటుగాళ్లు. ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర తరలిస్తున్నారు. గంజాయి రవాణా జరుగుతున్న విషయాన్ని పసిగట్టిన కామారెడ్డి పోలీసులు నిఘా పెంచారు. పనసపండ్ల లోడ్ మాటున గంజాయి రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. గంజాయి మహారాష్ట్రకు అక్రమ రవాణా చేస్తున్నట్లు చెప్పారు పోలీసులు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కి తరలించినట్లు తెలిపారు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర. ఈ ఆపరేషన్ సుమారుగా 5 స్పెషల్ టీమ్స్, 5 సబ్ ఇన్స్పెక్టర్లు, ఇన్స్పెక్టర్లు మొత్తం కూడా మన డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసుకొని ఈ ఆపరేషన్ కండక్ట్ చేసి సుమారు 387 కిలోల హై క్వాలిటీ, ఫైనెస్ట్ క్వాలిటీ శిలావతి గంజాయి కూడా పట్టుకోవడం జరిగింది. ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్ మనకి ఒరిస్సా బార్డర్ నుంచి మన తెలంగాణ మీదుగా నాసిక్ వెళ్ళాల్సి ఉంది. వీళ్ళు రూట్స్ అన్ని కూడా చేంజ్ చేసుకుంటూ ఇంత ఈ క్వాంటిటీ కూడా పనస పండ్ల మధ్యలో కింద దాన్ని దాచిపెట్టి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. వీళ్ళకి ముందు కూడా పక్కాగా కొంతమంది అక్యూజ్డ్ వీళ్ళకి సహాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర ఉంది. వాళ్ళ మీద కూడా టీమ్స్ వర్కౌట్ చేస్తుంది. నిందితులు కరీముల్లా, సుభాష్, రహీంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వారి దగ్గర నుంచి సుమారు 2 కోట్ల విలువైన 387 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే అశోక్ లేలాండ్ వాహనం, 2 మొబైల్ ఫోన్లు, 500 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించి చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందికి రివార్డు ప్రకటించినట్లు తెలిపారు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర. గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు, నిల్వలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆటో కూడా ఈ ట్రాలీ ఆటో కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ట్రాలీ ఆటో కూడా వాళ్ళు వేరియస్ నెంబర్ ప్లేట్స్ మార్చుకుంటూ ఆ కొత్త నెంబర్ ప్లేట్స్ మీద ఆన్ ద స్పాట్ వాళ్ళు ఫాస్ట్ ట్యాగ్ గా ఆన్ ద స్పాట్ జనరేట్ చేసుకుంటూ వీళ్ళు టోల్ గేట్ కూడా దాటడం కూడా మన దృష్టిలో వచ్చింది. సో దానికి కూడా దానికి సంబంధించిన సెక్షన్స్ కూడా మనం యాడ్ చేస్తాం. మరో గంజాయి ముఠా నాగవలి ఎక్స్ప్రెస్ అడ్డాగా చేసుకుని గంజాయి అక్రమ రవాణా చేస్తుండగా ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. 10 రోజుల వ్యవధిలో నాగవలి ఎక్స్ప్రెస్ లో 2 సార్లు దాడి చేసి 30 కిలోల గంజాయి ప్యాకెట్లు పట్టుకున్నారు. సంబల్పూర్ నుంచి పూణే వెళ్తున్న నాగవలి ఎక్స్ప్రెస్ లో గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేసి అనుమానంగా కనిపించిన 2 అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మహారాష్ట్ర జాల్నాకి చెందిన సునీల్, ప్రవీణ్ గా గుర్తించారు. 2 రోజుల క్రితం S7 బోగిలో బెర్త్ కింద దాచిన గంజాయి ప్యాకెట్లను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. రవాణా చేస్తున్న నిందితులు పరారీలో ఉన్నారు. అతడి కోసం గాలింపు చేపట్టారు. రైళ్లలో ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. గంజాయి స్మగ్లర్లు గంజాయి అక్రమ రవాణాకు రూటు మారిస్తే కామారెడ్డి పోలీసులు ఆ రూటు గుట్టు విప్పుతో స్మగ్లర్ల ఆట కట్టిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన కీలక సూత్రధారి గంజాయి అక్రమ రవాణాకు పాల్పడినట్లు గుర్తించారు. లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.